కార్తీక్, దీప భోజనం చేయడానికి రెడీ అవుతుంటారు. అమ్మని కూడా పిలువు, అందరం కలిసి తిందాం అని అంటాడు కార్తీక్. నాన్నని కూడా పిలువు బావా అని లగేజ్ తీసుకుని ఎంట్రీ ఇస్తుంది జ్యోత్స్న. ఏంటి చిన్న మరదలా, ఇంత సడన్ గా ఎంట్రీ అని అంటాడు కార్తీక్. మావయ్య అత్తయ్య ఎక్కడున్నారు, రండి అని పిలుస్తుంది జ్యోత్స్న. ఏకంగా లగేజ్ తీసుకుని వచ్చావేంటి అని అడుగుతుంది దీప. ఆమె భయం ఆమెదిలే కానీ ఉండిపోవడానికేమో అని అంటాడు కార్తీక్. లేదు, ఇచ్చిపోవడానికి అని అంటుంది జ్యోత్స్న. ఏంటి ఇచ్చిపోవడానికా, ఏంటవి అని అడుగుతుంది కాంచన. జ్ఞాపకాలు. బావ నాకు ఎప్పుడు గిఫ్ట్లు ఇచ్చేవాడు కదా. మీ ఆవిడ కోసం ఏం తెచ్చావురా అని ఎవరైనా అడిగితే వాళ్ళ కోసం కొన్ని గిఫ్ట్లు తీసుకొచ్చి అందరి ముందు నాకు ఇచ్చేవాడు. అందుకే మీ అందరి ముందు ఆ గిఫ్ట్లు తిరిగి ఇచ్చేస్తున్నా. ఇన్ని రోజులు బావ నన్ను వద్దనుకున్నాడు, ఇప్పుడు బావని నేను వద్దనుకుంటున్నా అని అంటుంది జ్యోత్స్న. ఆ మాటతో కాంచన, అబ్బబ్బా, ఎంత శుభవార్త చెప్పావే తల్లి, దేవుడికి కొబ్బరికాయ కొట్టాల్సిందే అని సంబరపడిపోతూ ఉంటుంది. నేను చెప్పేది పూర్తిగా వింటే నైవేద్యం కూడా పెడతావులే అత్తా అని అంటుంది జ్యోత్స్న. ఆ మనిషే వద్దని అనుకున్నప్పుడు భావజ్ఞాపకాలు మాత్రం నా దగ్గర ఎందుకు ఉండాలి. అందుకే జ్ఞాపకాల్లో కూడా బావ నాకు గుర్తు రాకూడదని ఫోన్లో ఫోటోలన్నీ డిలీట్ చేశాను అంటూ బ్యాగ్ ఓపెన్ చేసి కార్తీక్ తనకు ఇచ్చిన ఒక్కొక్క గిఫ్ట్ తీసి అందరికీ ఎప్పుడు ఏ సందర్భంలో ఇచ్చారో గుర్తు చేస్తూ ఎమోషనల్ అవుతుంది జ్యోత్స్న. ఇక చూడు బావా, ఇవి నువ్వే ఇచ్చావు కాబట్టి నువ్వే తీసుకో అని అంటుంది. ఇక అప్పుడు దీప, ఏం బావా, నువ్వు జ్యోత్స్నకి ఇవ్వడం తప్పితే నువ్వు జ్యోత్స్న నీకేమీ ఇవ్వలేదా అని అడుగుతుంది. హా, ఇచ్చింది, ఒకటో రెండో ఉంటాయి కానీ అవి వాళ్ళ ఇంట్లోనే ఉంటాయి అని అంటాడు. అవి అక్కడ ఎందుకు వదిలేశావో నాకు అర్థం కాలేదు కానీ తరువాత అర్థమైంది బావా. అందుకే మనసులో లేని మనిషిని వస్తువుల రూపంలో వదిలేసి పోదాం అని వచ్చాను అని అంటుంది జ్యోత్స్న. అంతా బాగానే ఉంది కానీ పెళ్లి చేసుకోనని మంగమ్మ శబ్దాలు చేశావంట. వివాహం మనిషి జీవితానికి పరిపూర్ణతనిస్తుంది అని అంటాడు శ్రీధర్. ఆ విషయంలో నువ్వు ఎక్స్‌పర్ట్‌లే మావయ్య అని అంటుంది. ఆ మాటతో తలదించుకుంటాడు శ్రీధర్. చూడు బావా, నా దగ్గరున్న నీ జ్ఞాపకాలన్నీ నీకు తిరిగి ఇచ్చేశాను. దీంట్లో ఎవరి బలవంతం లేదు. నా అంతట నేనే తీసుకున్న నిర్ణయం ఇది. ఈ రోజు నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదు అని అంటుంది జ్యోత్స్న. అంటే బంధాలను కూడా తెంచేసుకుంటున్నావా అని శ్రీధర్ అంటే, ఇదిగో గట్టిగానే అనుకుని వచ్చిందండి. నువ్వు పూర్తి చేయనివ్వు అని అంటుంది జ్యోత్స్న. దాంతో జ్యోత్స్న కార్తీక్ దగ్గరికి వెళ్ళి, చూడు బావా, నీకు నాకు పెళ్లి చేయాలని పెద్దవాళ్ళు అనుకున్న మాట ఈ రోజుతో పోయినట్టే. కొన్నాళ్ళు మనం మోసాం, ఇన్నాళ్ళు నేను మోసాను. ఇక్కడితే నేను వదిలేస్తున్నా అని అంటుంది జ్యోత్స్న.